ఆశీర్వదించబడిన ఈ పునరుద్ధాన దినమందు మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమందు లేపబడి ఉన్నాడనే నమ్మకముతో ఈ పునరుద్ధాన దినమందు మనమందరము ఆయన సన్నిధిలో పాలు పొందుతూ ఉన్నాం. మన యొక్క విశ్వాసము బలపరచబడాలి. మనలో అంతకంతకు విశ్వాసములో వర్ధిల్లుచు ప్రభు రాకడలో కొనిపోబడడానికి మనలో ఒక సిద్ధపాటు అనేది కలుగు చేయబడుతూ ఉండాలి. ఎందుకనగా కడవరి దినములలో మనము బ్రతుకుచూ ఉన్నాము కనుక ఈ కడవరి దినములలో మన ఆధ్యాత్మిక జీవితములు అనేవి అభివృద్ధి పరచబడుతూ దైవ సన్నిధిని మనము కాపాడుకుంటూ దేవుడు మనకు అనుగ్రహించిన ఒక నూతన దినం అనేది ఎలాగా మనము దేవునికి ఉపయోగించుకోవాలో, ఏ విధముగా మరి దేవునిని ఆరాధించాలో, ఆయనను స్తుతించాలో, మరి ఆయనను కనపరచు కార్యములు ఏవై ఉన్నవో వాటిని వాక్య భాగములలో నుండి మనము అనేక విధములుగా సత్యములను గమనించగలుగుతూ ఉన్నాం. ఈ పగలకాల సమయములో పరిశుద్ధ లేఖనాలలో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నాడనే సత్యం అనేది, మరి ఆ శుభ వార్త అనేది మరి మీకు కూడా మరొకసారి జ్ఞాపకం చేయడానికి ప్రభువు నన్ను తన సన్నిధిలో నిలబెట్టినందుకు మరి నేనెంతగానో కృతజ్ఞుడనై ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 5 వచనములను మనము గమనించినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 5 వచనములను గమనించినప్పుడు, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి అని చెప్పి ఈ వాక్య భాగములలో మనము చదవగా విన్నాము కదా. మరి యేసు ప్రభువుల వారు మరణించాడు. మరణించిన తర్వాత సమాధి చేయబడ్డాడు. సమాధిలో నుండి ఆయన లేచి ఉన్నాడనే విశ్వాసం అనేది మనందరిలో కూడా కలిగి ఉండాలి. మీరు, నేను మరి ఈ మాటలు నమ్మదగినవి అని మనం ఎప్పుడైతే విశ్వసించగలుగుతూ ఉన్నామో, ఈ మాటలలో ఒక గొప్ప జీవం అనేది మనము చూడగలుగుతూ ఉన్నాం. ఉదాహరణకు యేసు ప్రభువుల వారు లోకములో ఆయన బ్రతికినంత కాలములో కూడా ఆయన నోటి నుండి వచ్చిన మాటలన్నీ కూడా మరి జీవము కలుగు చేయు మాటలుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా బ్రతికింప చేయబడు మాటలుగా ఆయన నోటి నుండి వచ్చినట్లుగా లేఖన భాగములనేవి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడలారా, యేసు ప్రభువుల వారు మరి బ్రతికిన దినములలో అనేకులను మరి ఆయన స్వస్థపరిచాడు, అనేక దయ్యములను వెళ్ళగొట్టాడు, అనేక విధములుగా కుష్ఠరోగులను బాగు చేశాడు. మరి పలు రకాలుగా ప్రజలను భారములలో నుండి, బంధింపబడుచున్నటువంటి బంధకములలో నుండి ప్రజలను ఆయన విడిపిస్తూ పరలోక రాజ్యము యొక్క సువార్తను
మరి వారికి తెలియజేస్తూ ఆయన సంచరించినటువంటి ఆ దినములలో అనేకులు మరి ఆయనను వెంబడించడం అనేది బైబిల్ గ్రంథము మనకు బోధిస్తూ ఉన్నది. ఇటువంటి సందర్భములలో మరి శాస్త్రులు, పరిసయ్యులు, సదుకయ్యులు వీరందరూ కూడా యేసు ప్రభువును చంపాలి, ఆయనను ఏ విధముగానైనను అంతమొందించాలనేటువంటి ఆలోచన ఆ సమయంలో ఉన్నటువంటి ఆ ప్రజలు మరి యేసు ప్రభువును వారు మరి చంపారు. చంపిన తర్వాత ఆయన సమాధి చేయబడి ఉన్నాడని మనందరికీ తెలుసు. సమాధి చేయబడినటువంటి యేసు ప్రభువుల వారు తిరిగి లేచాడనే ఆ మాటలు మనము ఇప్పుడు చదవగా విన్నాం. మరి యేసు ప్రభువు వారు ముందుగానే తన మరణమును గురించి, తన పునరుత్థానములను గురించి ఆయన తెలియజేసినటువంటి మాటలను నేను మీకు మరొకసారి కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనములో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనములో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా, యేసు ప్రభువు వారు చెప్పిన సందర్భములో ఆయన తిరిగి లేస్తాను అని చెప్పే మాటలను ఇక్కడ ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. అదేంటి అని మనం గమనించినట్లయితే, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేశాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 23వ వచనములో కూడా అదే మాటలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 23వ వచనములో మనము గమనించినట్లయితే, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి అని చెప్పుచూ ఉన్నాడు. 20వ అధ్యాయం అనగా మత్తయి సువార్త 20వ అధ్యాయము మరి 19వ వచనములో కూడా మనము గమనించినప్పుడు, ఆయనను అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును అని చెప్పి యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన సందర్భములలో ఈ మాటలనేవి మనకు ఏమి నేర్పిస్తూ ఉన్నది అంటే, యేసు ప్రభువు వారు మరణించి తిరిగి లేచే ఒక గొప్ప దేవాది దేవుడుగా మనము అక్కడ ఆయనను చూడగలుగుతూ ఉన్నాం. ఆయన 100కు 100% మనిషిగా ఈ లోకములో వచ్చాడు. అదే సమయంలో 100కు 100% ఆయన దేవుడుగా కూడా కనబడుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, మనము గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అయితే ఇక్కడ మనము ప్రాముఖ్యముగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఇక్కడ ఖాళీ సమాధి అనేది ఒకటి మనము చూడగలుగుతూ ఉన్నాము. సమాధిలో పెట్టబడుచున్నటువంటి ప్రముఖుల యొక్క మరి మృతతుల్యమైన శరీరములన్నీ కూడా కొంతకాలము తర్వాత ఆ శరీరము చీకిపోయి మరి అదే విధముగా ఆ సమాధిలో మరి పలు రకాలుగా మరి ప్రముఖుల యొక్క శరీరములన్నీ కూడా మట్టిలో కలిసిపోయిన తర్వాత సమాధిలో ఉండేవి వేటిని మనము గమనించగలము? మరి అస్థి పంజరమో లేకుంటే ఎముకల గూడుగా కనబడుచూ ఉంటుంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన విధముగానే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఇక్కడ ఖాళీ సమాధిని మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య వాకముల ద్వారాగా మనం ఏం నేర్చుకోబోతూ ఉన్నాము? మన జీవితంలో ఇది ఎలాగా అనుసరించే వారముగా ఉండాలి? వాక్యానుసారముగా మనము గమనించినట్లయితే
ఇక్కడ విశ్రాంతి దినమందు అనగా మత్తయి సువార్త 28వ అధ్యాయములో మొదటి వచనములో మనం చదువుతున్న మాటలు ఏమిటంటే, విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. వారు సమాధిని చూడడానికి వచ్చారు. అంటే దానికి ముందుగా విశ్రాంతి దినమందు మరి యేసు ప్రభువు వారు సమాధిలో పెట్టబడ్డాడు. మరి ఆ సమాధిని వారు చూడడానికి వారు వచ్చారు. సమాధిని చూడడానికి రావడానికి గల కారణం ఏమిటంటే, వారు సుగంధ ద్రవ్యములన్నిటిని కూడా కొన్న తర్వాత ఆ ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరమునకు ఆ సుగంధ ద్రవ్యములన్నిటిని కూడా పూయాలని చెప్పి వారు అనుకున్నారు. అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటలను వీరు ఇక్కడ మరచిపోయారు. ఏమని చెప్పాడు యేసు ప్రభు వారు? నేను ముందుగానే లేచేదను అని చెప్పాడు. అంటే 3వ దినమందు ఆయన లేచేదను అని చెప్పే మాటలు అనేవి వారు ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చేమో. అలాగే ఈ దినాలలో అనేక మంది యొక్క జీవితాలలో మనం గమనించవలసిన విషయాలు ఏమిటంటే, దేవుని వాక్యానుసారముగా బ్రతకాలనే ఆలోచన కలిగి ఉన్నా కూడా అలాంటి విధి విధానాలన్నిటిని కూడా పక్కన పెట్టి మన యొక్క సొంత ఆలోచన ప్రకారముగా మనం వెళుతూ ఉన్నప్పుడు మనము పలు రకాలుగా పలు సమస్యలకు గురి అవే వారముగా ఉంటున్నాము. అయితే ఇక్కడ దేవుని వాక్యము మనకేం బోధిస్తూ ఉన్నదంటే, వారు సమాధిని చూడవచ్చారు. వారు ఏం చేశారంట? సమాధిని చూడవచ్చారు. మరి సమాధిని దేనికి చూడడానికి వాళ్ళు వచ్చారు అని మనం గమనించినట్లయితే, నా ప్రియ దేవుని ప్రజలారా, వాక్య భాగములలో మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమును గురించి 4 సువార్తలలో కూడా చెప్పబడింది. అంటే మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను, ఈ 4 సువార్తలలో చెప్పబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమును గురించి 4 సువార్తలలో 4 విధములుగా రాయబడినటువంటి ఈ పునరుత్థానములలో మనము ఇప్పుడు గమనించేటువంటి సత్యం ఏమిటంటే, మత్తయి సువార్తలో రాయబడినటువంటి పునరుత్థానమును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. కనుక ఈ స్త్రీలు సమాధిని చూడడానికి వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభువారు లేడు. అక్కడ యేసు ప్రభువారు ముందుగానే లేచాడు. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలను బట్టి మరి ఆయన ముందుగానే లేచి ఉన్నాడనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉన్నాం. వారముల మొదటి దినాన చాలా మంది స్త్రీలు యేసు యొక్క సమాధి యొద్దకు వెళ్ళారు. వారు వెళ్ళినటువంటి సందర్భం అనేది మనము గమనించినట్లయితే, వారితో పాటు వారు యోసేపు, నికోదేము సమాధి ద్వారంపై రాయిని దొర్లించడం వాళ్ళు ఏం చేశారు అక్కడ గమనించారు. కనుక ఆ సమాధిలో యేసు ప్రభు వారు లేరు అని చెప్పి వారు తెలుసుకున్న వెంటనే వారు ఏం చేశారు, అక్కడ నుండి మరలా గలిలయ ప్రాంతమునకు వెళ్ళడానికి మరి కొనసాగారు. కనుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో మనం గమనించినట్లయితే 2వ వచనములో, అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనములో, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపం అనేది కలిగెను అని చెప్పుచూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు భయముతో వారి యొక్క హృదయములలో ఉన్నారన్నమాట. అంటే దేవుని బిడ్డలు భయపడవలసిన అవసరం లేదు. మనము భయపడడానికి లేకుంటే భయపడుతూ మన జీవితాన్ని కొనసాగించడానికో ఈ మార్గములోనికి మనం రాలేదు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన భయమును పరిపూర్ణముగా వెళ్ళగొట్టుచూ ఉన్నాడు. అంటే క్రీస్తు యొక్క ప్రేమ మన హృదయములలో ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి భయం అనేది తొలగిపోవచ్చు ఉన్నది. సమాధిని గెలిచిన దేవుడు, పాతాళమును గెలిచిన దేవుడు, మరి యేసు ప్రభు వారు పరమునకు కొనిపోబడ్డాడు అనే ఆ విశ్వాసం అనేది మనందరిలో కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా మనలో ఉన్నటువంటి భయం అనేది పరిపూర్ణముగా వెళ్ళగొట్టబడుచు ఉన్నది. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మనము గమనించవలసినటువంటి
మరొక సత్యం ఏమిటంటే 4వ వచనములో, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. కావలి వారు ఏమైపోయారంట? యేసు ప్రభు వారు మరి ఆయన లేచిన తరువాత కావలి వారు చచ్చిన వారి వలె కనబడ్డారు. కావలి వారికి మరి అంతవరకు కూడా ఆ సమాధిని భద్రపరుస్తూ వచ్చారు. సమాధిలో ఉన్న యేసు ప్రభువును భద్రపరచడానికి మరి ఆ రాయిని అక్కడ పొరులించిన తర్వాత దానికి రోమా సైన్యము మూలముగా కాపుదల అనేది అక్కడ కనబడుచు ఉన్నది. అలాగే మరి ఈ రోజుల్లో కూడా ఎంతోమంది యొక్క జీవితాల్లో బంధించబడి పలు రకాలుగా సాతాను యొక్క బంధకముల చేత బంధించబడుతూ పలు రకాలుగా ఆధ్యాత్మిక జీవితాలలో మరి విడుదల లేనటువంటి వారుగాను ఎంతోమంది మరి దేవుని సన్నిధిలో జయ జీవితము చేయలేనటువంటి వారుగా మనము గమనించగలుగుతూ ఉన్నాము. అలాగే ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఏం చేయబడ్డాడు? లేపబడిన ఆయన లేచిన తరువాత ఆ సమాధి అనేది ఖాళీగా కనబడుచు ఉన్నది. అక్కడ సమాధి అనేది ఖాళీగా కనబడుచు ఉన్నది. అందుకని మరి 6వ వచనములో మనం చదివాము కదా, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పితినెను అని చెప్పుచూ ఉన్నాడు. ఆ ప్రియ దేవుని ప్రజలారా, ఈ శుభవర్తమానం అనేది లోకమంతటిలో కూడా మరి వ్యాపింప చేయబడి ఉన్నది. యేసు ప్రభువారు మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడనేటువంటి సత్యం అనేది నేటికి అది సత్యముగానే కనబడుచు ఉన్నది. దీనిలో ఎటువంటి దాపిరకం అనేది లేదు. ఎందుకంటే వాస్తవముగా జరిగినటువంటి సంభవాలు ఇవి. యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చాడు, ఆయన మన నిమిత్తముగా కల్వారి శిలువలో ఆయన మరణించాడు. మరణించిన తదుపరి మనందరి జీవితాలు మార్పు చెందడానికి ఆయన మన కొరకు కల్వారి శిలువలో మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడినటువంటి యేసు ప్రభు వారు తిరిగి లేచాడనే విశ్వాసం అనేది ప్రతి ఒక్కరిలో కూడా మనము కలిగి ఉండాలని ఈ మాటల ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అనగా రాజు అయిన యేసు యొక్క మరణం అనేది, ఆయన పునరుత్థానం అనేది చాలా విలువైన కార్యములుగా ఇక్కడ మనకు తెలియచేయబడ్డాయి. లౌకిక పరలోక సాక్షులతోనూ అనేక ఆధారములతో కూడిన అధికారముతో యూదాజనులకు యేసు తనను ప్రత్యక్షపరుచుకున్నాడు. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజైన యేసుక్రీస్తుగా ఆయన మరణము, ఆయన పునరుత్థానమును గురించి మత్తయి సువార్త మరి చెప్పుచున్నటువంటి మాటలు ఏమిటంటే, యూద జనులకు యేసు తనను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా ఆయన చెప్పుచూ ఉన్నాడు. అయితే ఆయనను తిరస్కరింపబడిన ఒక రాజు ఖైదు చేయుట, శిక్ష విధించి సిలువ వేయటం మొదలగు కొన్ని వింతైన కార్యములుగా, అంటే ఆ సందర్భములో మరి అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభువును సిలువ వేయమని చెప్పుచూ వచ్చారు. దానికి ముందుటి ఆదివారం మందు హోసన్నా హోసన్నా జయము, హోసన్నాకు జయము కలుగును గాక అని చెప్పి మరి యేసు ప్రభువును గురించి పొగిడినటువంటి నోర్లు అదే విధముగానే అదే నోటితో వారు ఏం చేశారంటే యేసు ప్రభువులు వారును సిలువ వేయము అని చెప్పి వారు చెప్తూ వచ్చారు. యేసు ప్రభువు వారు సిలువ వేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుత్థానుడై ఉన్నాడనే సత్యం అనేది మనకు పరిశుద్ధ లేఖనాలు ఆధారాలతో మనకు చూపెడుతూ ఉన్నాయి. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మరి ఆయన మనలను పరలోకమునకు తీసుకొని పోవడానికి మన నిమిత్తముగా ఆయన కల్వారిలో మరణించాడు. ఎందుకంటే నూతనమైన జీవమైన ఒక మార్గం అనేది ప్రభువు ద్వారా మనము పొందుకోగలుగుతూ ఉన్నాము.
కనుక ఈ నా మాటలు వింటున్నటువంటి మీ అందరి జీవితాలలో మరి క్రీస్తు యొక్క పునరుత్థానమునకు మరి ఆ పునరుత్థానములో మనము కూడా పాలు పొందడానికి యేసు ప్రభువారు ఏ విధముగా మరణాన్ని పాతాళమును జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు, పాతాళమును ఏ విధముగా జయించాడు. మరి దావీదు భక్తుడు అంటున్నాడు కదా, 16వ కీర్తనలలో ఒక మాట చెప్పుచూ ఉన్నాడు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని చెప్పుచూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సమాధిని గెలిచాడు. ఇప్పుడు ఖాళీ సమాధి అనేది మాత్రమే ఉన్నది. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మనము కూడా మన హృదయములో ప్రభువుకు మనము చోటిచ్చినట్లయితే ప్రభు మనలను ఆశీర్వదించి మన జీవిత కాలం అంతటిలో కూడా ఒక జయ జీవితం అనేది చేయడానికి, ఈ పునరుత్థానములో మనము కూడా పాలు పొందడానికి ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో మేము పాలు పొందడానికి దేవా, మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పాటల ద్వారాగా ప్రభువా మీ నామాన్ని మహిమపరచడానికి, అలాగే ప్రభువా మీ సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ముఖ్యముగా ప్రభువా లేఖన భాగాలలో ప్రభువా మేము ధ్యానించిన రీతిగానే ప్రభువా మీరు ముందుగా చెప్పినట్లుగా తండ్రి, లేచి 3వ దినమందు లేచెదను అని చెప్పారు ప్రభువా. అవును తండ్రి, మీరు చెప్పిన రీతిగానే మీరు లేచి ఉన్నారు తండ్రి. మరి మా జీవితాలలో ప్రభువా ఆ మాటల యందు విశ్వాసం ఉంచి ప్రభువా మేమందరము కూడా ప్రభు ఒక జయ జీవితము చేయడానికి మీరు మాకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ముఖ్యముగా ఈ సమయంలో ప్రభువా లోకములో జరుగుతున్నటువంటి సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా ప్రభువా మీరు భార వహించండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా మీ పాద సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి వారి భారములన్నీ కూడా మీరు తొలగించండి. అదే విధముగా ప్రభువా మీ సన్నిధిలో ప్రభువా ఎవరైతే దుఃఖముతోనూ వేదనలతోనూ బాధలతోనూ ప్రభువా పాలు పొందుతూ ఉన్నారు, అలాంటి వారి కుటుంబాలన్నిటిని కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని దేవా విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తూ సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకొనండి. ఈ వారం అంతటిలో కూడా ప్రభువా నాదా బిడల యొక్క రాకపోకల యందు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ పునరుత్థాన దినమందు మీ సన్నిధిలో పాలు పొందినటువంటి ప్రతి బిడ యొక్క జీవితాలలో ప్రభు ఒక గొప్ప వెలుగును ప్రభు చూచున్నట్లుగా మీరు సహాయం చేయండి. మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడై ఉన్నాడని విశ్వాసం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు మీరు కలుగు చేయము. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రాణాత్మ దేహాన్ని మీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.